టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తమ మంచి మనసును మరోసారి చాటుకున్నారు. వయనాడు బాధితులకు 1 కోటి విరాళం ప్రకటించారు. కేరళలోని వయనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే కేరళ ప్రభుత్వానికి తమ మద్దతుని తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి వయనాడు బాధితుల కోసం ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వయనాడు జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతోంది. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా సానుభూతిని ప్రకటించారు. కార్గిల్ వార్ సందర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభవించినప్పుడు, సునామీ వచ్చి ప్రజలు ఇక్కట్లు పడుతున్నప్పుడు, ఉత్తరాఖండ్ వరదలు, కోనసీమ వరదల సమయంలో కానీ, వైజాగ్ హుదూద్ వచ్చినప్పుడు, కోవిడ్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఇలా ఒకటేమిటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడిన ప్రతి సందర్భంలోనూ చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులు బాధితులకు అండగా నిలిచారు. తాజాగా వయనాడు బాధితులకు కూడా భారీ విరాళం ప్రకటించి సహాయక చర్యలకు తమ వంతు తోడ్పాటు అందించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాబు అందిస్తారు. ఆ విషయంలో బాధితులు ఎవరైతే ఆ సర్వస్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇటు సినీ ఇండస్ట్రీతో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా విరాళాలు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మొదటి నుంచి. ఎందుకంటే వయనాడులో ఏదైతే ముందక్కే చురుముల ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఈ 2 ప్రాంతాల్లో, వయనాడు జిల్లాలోని ఈ 2 ప్రాంతాల్లో అధిక సంఖ్యలో సర్వస్వం కోల్పోయిన వాళ్ళ కుటుంబాల సంఖ్య అత్యధికంగా ఉంది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అందరికీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ మాత్రం ఇప్పుడు వాళ్ళని ఉంచారు. వాళ్ళు ఇల్లు కోల్పోయారు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్ని కోల్పోయారు. కట్టుబట్టలతో సహా వాళ్ళు బయటకు వచ్చి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ వయనాడు జిల్లాలో నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు తమిళ ఇండస్ట్రీ నుంచి, అటు కర్ణాటక నుంచి ఇప్పుడు ప్రముఖులు, రాజకీయవేత్తలు కూడా దానికి పరిహారం అందిస్తున్నట్టు చెప్పేసి విరాళం అందిస్తున్నట్టు ఇప్పటికే కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు తమిళనాడులో అటు నటి సూర్య అయితేనేమి, హీరో అలాగే జ్యోతిక అయితేనేమి, అలాగే ఇంకా అనేక మంది సెలబ్రిటీలు ఇప్పుడు విరాళాలు ప్రకటించారు. దాంతో పాటు ఇటు టాలీవుడ్ కు సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్ కూడా విరాళం ప్రకటించగా, ఇటు టాలీవుడ్ మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి, అలాగే గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ వీళ్ళిద్దరు కూడా ఇప్పటికే భారీ విరాళాన్ని అయితే ప్రకటించడం జరిగింది. అంటే ₹1 కోటి విరాళాన్ని ప్రకటిస్తున్నట్టు ఇప్పుడు వాళ్ళు షేర్ చేసుకోవడం కూడా జరిగింది. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కి వాళ్ళు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. కేరళలో జరిగినటువంటి ఈ వయనాడు సంఘటన అనేది తనను చాలా కలిసివేసిందని చెప్పేసి, సో వాళ్ళందరూ కూడా త్వరగానే కోలుకోవాలని చెప్పేసి, బాధితులు కోలుకోవాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా అయితే ఒక పోస్ట్ చేయడం జరిగింది. సో అంటే చిరంజీవి ఇప్పుడనే కాదు, అనేక ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, ఏదైతే ఉత్తరాఖండ్ లో కొండ చర్యలు విరిగినప్పటి నుంచి, అలాగే వైజాగ్ లో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు అయితేనేమి, అలాగే కోనసీమ వరదల సమయంలో కానీ, అలాగే ఉత్తరాఖండ్ వరదలు, అలాగే కోవిడ్ సమయం వచ్చినప్పుడు, ఇలా అనేకమైనటువంటి ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ఇటు మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ కూడా ఎప్పుడు కూడా ముందుండి భారీ విరాళాలు ప్రకటించి సాయం చేస్తూ ముందుండి
వాళ్ళ బాధితులను ఆదుకుంటున్నటువంటి పరిస్థితులు మనం గతంలో కూడా చాలా చూసాం. అదేవిధంగా ఇప్పుడు కూడా వయనాడు జిల్లాలో ఈ సంభవించినటువంటి వరద విపత్తుల కారణంగా సర్వం కోల్పోయిన వారికి ఇటు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్లు కలిసి అయితే 1 కోటి విరాళాన్ని ఇటు ప్రకటించడం అనేది కొంచెం హర్షించదగ్గ విషయంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఈ బాధితులకి ఎంతో కొంత మేర అంటే పూర్తిగా అక్కడ సర్వం కోల్పోయిన బాధితులకి పూర్తిగా న్యాయం చేయలేకపోయినప్పటికీ కూడా కొంతమంది బాధితులకి ఆదుకుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పవచ్చు స్వాతి. రైట్, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.